అన్నా తమ్ముల కథలు ఇవి మీకు చెప్పాలండి. నేను ప్రతి ఒక్క విషయంలో నెగిటివ్ పాజిటివ్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క కథ మాదే అనుకోవద్దు. ఎందుకంటే నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను కాబట్టి నాకు అనుభవాల ప్రకారం నాకు తెలిసిన కథలు కొన్ని చెప్తుంటా. ఈ సమాజానికి ఎంత ఉపయోగపడతాయో ఉపయోగపడవో నాకు తెలియదు. అన్న తమ్ముళ్ళు ఒక తల్లికే పుడతారు. వాళ్ళు బాగా చిన్నప్పుడు ఎంతో ప్రేమగా, అభిమానంగా, ఆప్యాయతగా, మమకారంగా పెరుగుతారు. అన్నను వదిలిపెట్టి తమ్ముడు ఉండలేడు, తమ్ముడిని వదిలిపెట్టి అన్న ఉండలేరు. కానీ వీళ్ళకి పెళ్ళిళ్ళైన తర్వాతే భేదాలు వస్తాయి. పిల్లలు పుట్టిన తర్వాత స్వార్థాలు పెరుగుతాయి. ఇవి ఎందుకు పెరుగుతాయో తెలియదు కానీ వచ్చిన భార్యల వల్ల పెరుగుతాయా, లేకపోతే భార్యల మాట భర్తలు వినటం వల్ల పెరుగుతాయా, లేకపోతే అత్తమామల మాట వినటం వల్ల పెరుగుతాయా, ఈ భేద భావాలు ఎందుకు వస్తాయో తెలియదు. కానీ చాలా సార్లు ఎక్కువగా అన్నని తమ్ముడు మోసం చేశాడనో, తమ్ముడిని అన్న మోసం చేశాడనో ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే నేను చెప్పే కథ ఏంటంటే, ఇద్దరు అన్నదమ్ములు బాగా క్రమశిక్షణగా తండ్రి పెంచుతాడు. అన్నకు బాగా చదువు వస్తుంది, తమ్ముడికేమో పెద్దగా చదువు రాదు. ఇంకా అది వ్యవసాయ కుటుంబం. సరే, ఇంటికాడ తల్లిదండ్రులకు ఒకటైనా తోడు ఉండాలి కదా. అందుకని అన్నని పై చదువులకు పంపిస్తారు. ఆ తల్లిదండ్రులు అన్నని పెద్ద కొడుకుని బాగా చదివిస్తారు. తెలివి కలవాడు కాబట్టి బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకుంటాడు. అతనికి కూడా ఉద్యోగం చేసే భార్య వస్తుంది. ఇక తమ్ముడు పెద్దగా చదువు అవ్వదు, అతనికి ఏదో ఒక వ్యాపారం పెట్టిస్తారు. తండ్రి దగ్గరుండి ఈ చిన్న కొడుకు అమాయకుడు, వీడికి ఎలాగో దారి చేయాలని చెప్పి వ్యాపారం పెట్టిస్తాడు. కొంతకాలం తర్వాత తండ్రికి అనారోగ్య సమస్యలు వస్తాయి. అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు పెద్ద కొడుకు వస్తాడు. వేరే వేరే రాష్ట్రంలో ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ ఉన్న కొడుకు వస్తాడు. అప్పుడు తండ్రి పెద్ద కొడుకు ఈ మాట చెబుతాడు, నీ చదువుకు నేను చాలా ఖర్చు పెట్టాను, చదివించాను, నువ్వు ఇప్పుడు మంచి స్థాయిలో ఉండవు. తమ్ముడికి వాడి చదువు అవ్వలేదు కాబట్టి వాడికి వ్యాపారం పెట్టించాను. వీడికి పెద్ద తెలివితేటలు లేవు, నేను అట్నే వెనకుండి నెట్టుకొని వస్తున్నాను. నేను చనిపోయిన తర్వాత తమ్ముడు బాధ్యత నీదే. వీడు అమాయకుడు, తిక్కలోడు, కొంచెం పెద్ద తెలివి లేదు, నాలెడ్జ్ లేదు, నీ అంత తెలివి కలవాడు కాదు, ఒక కంట కనిపెట్టుండని పెద్ద కొడుకు తండ్రి చెబుతాడు. సరేనా అలాగే నన్ను బాగా చదివించావు, వాడిని కూడా ఒక దారిలో పెట్టాల్సిన బాధ్యత నాకు ఉంది, ఇంటికి పెద్ద కొడుకు అని చెప్పి నాన్నకి తండ్రికి పెద్ద కొడుకు వాగ్దానం చేస్తాడు. తండ్రి కొన్ని రోజుల తర్వాత తండ్రి గారి కాలం చేస్తాడు. కాలం చేసిన తర్వాత తండ్రి మాట తండ్రితోటే పోవచ్చు లెక్క ప్రకారం. కానీ అన్న ఈ తమ్ముడిని అలా వదిలిపెట్టలే. సరే, వీడి దగ్గర డబ్బు ఉంది కదా, తమ్ముడి దగ్గర, తమ్ముడు వాట తమ్ముడికి ఇచ్చాడు కదా, ఎవరి వాళ్ళకి పంచిచ్చాడు నాన్న. ఈ తమ్ముడికి ఒక మాట చెప్పాడు, తమ్ముడు నేను సిటీస్లో ఉంటాను, అక్కడ నేను బిజినెస్ చేస్తుంటాను, రియల్ ఎస్టేట్ వ్యాపారం, నీ డబ్బులు పెట్టుబడి కింద పెట్టేద్దాం, నా డబ్బులతో నీ డబ్బులు కూడా కలిపి పెట్టేస్తాను, నమ్మకుంటే పెట్టుకో, నిన్ను కూడా స్థాయికి తీసుకొస్తాను అంటాడు. తమ్ముడు నమ్ముతాడు. నమ్మి జనరల్గా అయితే వాళ్ళ అన్న ఏం చేస్తాడంటే అతని పేరు మీద పెట్టుకోడు. అక్కడ కొన్న ఆస్తులు తమ్ముడు డబ్బులు తమ్ముడికే కొని పెడతాడు. అతను సర్వీస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాస్తవానికి అతను భార్య ఏమనాలి, మీ తమ్ముడికి మనం సర్వీస్ చేసి మనమే పెట్టి ఎందుకు సంపాదించాలనాలి. కానీ అక్కడ ఆ మాట అనలా అతని భార్య. ఎందుకంటే ఈ అన్న ఏం ఆలోచన చేశాడంటే, నేను సిటీస్లో ఉంటున్నాను, ఎప్పుడైనా ఊరికి రావాలి, మన ఊరు మన ప్రాంతం అనే దానికి ఉండాలంటే ఐకమత్యం ఉండాలి కదా. మనం ఎక్కడో బిజీ లైఫ్లో బతుకుతున్నాం, భార్య భర్తలు ఉద్యోగం చేసుకుంటూ బిజీ లైఫ్ వచ్చి ఈ లైఫ్లో రిలీఫ్ కావాలంటే ఎప్పుడైనా మనం సొంత ఊరికి వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే అక్కడ మన తమ్ముడు కూడా న్యాయం చేయాలని ఆలోచన కలిగిన వ్యక్తి అన్న. ఆ ఆలోచనతో తమ్ముడు పల్లెటూరులో నుంచి ఇక్కడ తమ్ముడు పల్లెటూరులో ఉండి పొలాలు చూసుకుంటుంటాడు. అన్న పట్టణంలో అతను ఉద్యోగం మానుకొని బిజినెస్లు చేస్తూ ఉంటాడు. ఈ తమ్ముడు డబ్బులు కూడా బిజినెస్లో పెట్టి అవి డెవలప్ చేసి తమ్ముడు పేరు మీద పెడతాడు, అతను అన్న పేరు మీద పెట్టుకోడు. డెవలప్ చేసి ఆ తర్వాత ఇక్కడ పల్లెటూరులో ఉన్న తమ్ముడికి అక్కడ దగ్గరలో ఉండే పట్టణంలో ఒక ఇల్లు కట్టించి రెంట్లో వచ్చి ఏర్పాటు చేస్తాడు అన్నయ్య. చూసారా, నా తమ్ముడు ఎప్పటికైనా తెలివితేటలు లేకపోయినప్పుడు కూడా అతన్ని తక్కువ చేయకుండా అన్న అతని స్థాయిలో ఒక ఇల్లు కట్టించి బాగా రెంట్లో వచ్చేటట్టు చేసి ప్లాన్ చేసి కట్టించి ప్రశాంతంగా తమ్ముడు మీద ప్రేమని చాటుతాడు. ఆ సిటీస్లో పెట్టుబడులు పెట్టిన డబ్బులు బాగా రేట్ రంగులు అమ్మించి ఆ డబ్బులు పాడు చేయకుండా కాలక్షేపం కోసం ఆ పొలం చూసుకుంటూ ఊర్లో ఉన్న అమ్మని చూసుకుంటూ నువ్వు హాయిగా బతుకురా నాన్న తమ్ముడు అని చెప్తాడు. ఇలాంటి అన్నలు అరుదుగా ఉంటారు ఈ కాలంలో. ఇది అన్నదమ్ములు కదా, చూడండి ఎంత బాగుందో. తమ్ముడికి అదే తండ్రి చచ్చిపోంగులోనే తమ్ముడు నీ డబ్బులు పెట్టుబడి పెట్టరా అని చెప్పి పెట్టించి ఆదాయం వచ్చినా కానీ నష్టం వచ్చింది, నీ డబ్బులు నువ్వు పెట్టిన పెట్టుబడులు అని చెప్పి నష్టం చూపించే అన్నలు ఉండే ఈ రోజుల్లో. పోనీ తమ్ముడు తెలియకలాడు తమ్ముడైనా కానీ అలాంటి అన్నలు ఎంతమందికి ఉంటారు, రామలక్ష్మణులాగా. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళు ఉండాలని గుడ్డిగా నమ్మితే గోతిలో పడ్డట్టే. ఇక్కడ అరుదుగా ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఆ తండ్రి పెంపకం కావచ్చు, లేకపోతే ఆ అన్నకి వచ్చిన మంచి మనస్తత్వం కావచ్చు, అన్న మంచివాడైనా వచ్చిన అతను అన్న భార్య వదిన
ఇంకా మంచిది కావచ్చు. కాబట్టే ఈ అన్నాదమ్ముల బంధం ఇంత బలంగా ఉంది. ఈ తమ్ముడు భార్య కూడా మంచిదే. తమ్ముడు భార్య కూడా మంచిది కాబట్టే ఈ అన్నదమ్ముల ఐకమత్యం దెబ్బతీయకుండా ఇంకొకళ్ళైతే నమ్మరు కదా, మీ అన్నకు పెట్టుబడి పెడితే మనల్ని మోసం చేస్తా అంటారు కదా. అంటే ఇక్కడ వీళ్ళకి పిల్లనిచ్చిన అత్తామామలు కానీ కావచ్చు, వీళ్ళకి వచ్చిన ఆడవాళ్ళు కావచ్చు, వీళ్ళు మంచి వాళ్ళు కావడం వల్ల ఈ అన్నదమ్ముల బంధం అనేది ఇంత పదిలంగా స్ట్రాంగ్గా నిలబడింది. మీరు దీన్ని బట్టి గమనించుకుంటే చాలామంది అన్నదమ్ముల బంధాలు వాళ్ళ ఇద్దరి మధ్యలో ప్రేమలు ఉన్నా కానీ ఇటు తమ్ముడు తరఫున అత్తగారు కానీ అన్న తరఫు అత్తగారు కానీ భార్యని ఇళ్లలో వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి భార్యల వల్ల విడిపోవడం జరిగింది. ఇలా కలిసి ఉంటే కలసుఖం ఐకమత్యంతో అన్న బాగుపడ్డాడు, తమ్ముడిని బాగుపరిచాడు, హ్యాపీగా సాఫీగా సాగిపోతున్నాయి వాళ్ళ జీవితాలు. ఇది మంచి అన్నదమ్ముల కథ. ఇది ఇంకా బ్యాడ్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉండేవారు. ఈ స్టోరీ చెప్పమంటే రేపటి కథలు చెప్తా. రేపటి కథలో ఏమైందంటే, తమ్ముడు నమ్మిన అన్న, తెలివికల్లోడైన తమ్ముడు నీ అన్న నమ్మితే ఏం చేశాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. ఈ కథలు మాత్రం ఎవరు ఉద్దేశించే కదా, సమాజంలో ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి నేను సామాజిక అంశాలను ఆలోచన చేసి చెప్తున్నా. దీన్ని ఎవరిని తప్పు చేయటం కానీ ఎవరిని తప్పుగా మాట్లాడటం కానీ జరగదు. ఇక్కడ అర్థం చేసుకోగలరని మనవి. ఇది అన్నదమ్ముల బంధం ఇలా ఉంటే, ఆడవాళ్ళు అనుకూలంగా ఉంటే అన్నదమ్ముల బంధాలు కుటుంబాలు ఇలా నిలబడతాయి. ఇంకా వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు చూడండి ఈ కథను బట్టి. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటా. బై బై.